అదిరించి వాళ్ళను వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళ పొట్ట కొడుతుంటే నా హైడ్రా మాట్లాడదు, నా కలెక్టర్ మాట్లాడు, నా ఆర్డీఓ మాట్లాడు. ఎవ్రీ డామ్ ఫెలో ఇస్ కాంప్లిసిట్ ఇన్ దిస్ గేమ్. ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివరాలన్నీ కూడా ప్రవీణ్ అన్న మాట్లాడతారు, ఇంకా స్ట్రక్చరల్గా ఇంకా వివరాలన్నీ మాట్లాడతారు. హైడ్రా మా 17 ఎకరాల లచ్చమ్మకుంట కబ్జా చేస్తుంటే హైడ్రా బుల్డోజర్లు పోవు, పేదోనింటి మీద మాత్రం హైడ్రా బుల్డోజర్లు పోతాయి. ఎక్కడ న్యాయం అవుతుంది చెప్పరు ఇది? తర్వాత రైతన్నల మీద బౌన్సర్లను పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున దాడులు చేసిన పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. హీఈస్ బికమ్ ఏ ప్రిడేటర్, రియల్ ఎస్టేట్ ప్రిడేటర్గా మారిపోయినటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. నేను నిన్న చూసిన ఎక్కడనో సోషల్ మీడియాలో చూసినాను, వాడు కూడా కంపెనీ వాళ్ళట, సిగ్గులేదండి ఇంకా వాళ్ళకు కూడా. రైతులట బ్లాక్మెయిల్ చేస్తున్నారట, రైతులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు భూములు అప్పనంగా ఇస్తలేరు అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నట్టు ఒక పరిస్థితి. కాబట్టి మంత్రిని బర్తరఫ్ చేయాలా. తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద నాట్ ఓన్లీ ఆన్ ద మినిస్టర్ బట్ అది కలెక్టర్ పైన, ఆర్డీఓ పైన, సంబంధిత అధికారులందరిపైన కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పని కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి ఏమైనా చీమునెత్తురుంటే, ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు దోచుక తింటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దోచుక తింటారు. ఏం చేద్దాం అనుకున్నారా మీరు తెలంగాణను? ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణను చెప్పరు? ఆఖరికి మీరు దిగే నాటికి మొత్తం డొల్లడొల్ల అయిపోవాలనా? దోపిడీదారుల చేతిలో మొత్తం తెలంగాణ భూములని కబ్జా అయిపోవాలనా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున దీనిపైన విచారణ జరపవలసిన అవసరం ఉన్నది. కోర్టులన్నా గౌరవించవా? ఏం కడుతున్నావు? కోర్టు బిల్డింగ్ చెప్పు, 2500 కోట్ల రూపాయలు ఎంతో పెట్టి. ఎందుకు ఆ కోర్టు బిల్డింగ్?